చిత్తూరు జిల్లా శ్రీ అవనాక్షమ్మ అమ్మవారి దేవాలయం నారాయణవనం. శ్రీ అవనాక్షమ్మ ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనం సమీపంలో ఉంది. శక్తి స్వరూపిణిగా అమ్మవారు పూజలందుకుంటున్నారు. అమ్మవారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలో ఉంది. ఆమ్నాం అంటే వేదమని, అక్షి అంటే కన్నులు అని అర్థం. వేదాలను కన్నులుగా ఉన్న అమ్మవారు కాబట్టి ఆ తల్లికి ఆమ్నాయాక్షి అనే పేరు వచ్చింది. ఆ పేరే కాలక్రమంలో అవనాక్షమ్మగా మారింది. ఆ అమ్మ ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనం గ్రామానికి కిలోమీటర్ దూరంలో అరుణా నది సమీపంలో ఉంది. అమ్మవారి ఆవిర్భావం వెనుక ఓ పురాణ కథ ఉంది. పూర్వం సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వేదాలు తస్కరించాడట. అప్పుడు పార్వతీదేవి అతన్ని సంహరించి వాటిని బ్రహ్మకి అప్పగించి నారాయణవనంలో ఆమ్నాయాక్షిగా వెలిసిందట. అప్పట్లో అమ్మ విగ్రహం చాలా చిన్నగా ఉండేదట. తరువాత కాలంలో అగస్త్య మహర్షి ఆకాశరాజు ఆ చిన్న విగ్రహం వెనుకనే అవే పోలికలు ఉండేలా పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోమకుణ్ణి సంహరించిన ఈ అమ్మ కాళీమాతను పోలి ఉంటుంది. ఆకాశరాజు కులదేవత అవనాక్షమ్మ. అప్పట్లో ఆకాశరాజు కోట ముందు భాగంలో ఆలయం ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆకాశరాజు ఎక్కడికైనా వెళ్లే ముందు తప్పకుండా అమ్మవారిని దర్శించుకునేవాడట. ఆయనకు చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు. సంతానం కోసం అమ్మవారికి ఎన్నో పూజలు చేశాడట. ఫలితంగా పద్మావతీదేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. పద్మావతీదేవి తండ్రితో సహా రోజు ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు చేసేదట. నారాయణవనంలోని ఉద్యానవనంలో ఒకరోజు శ్రీనివాసుణ్ణి చూసి మోహించింది పద్మావతి. ఆ శ్రీనివాసుణ్ణి తనకు భర్తను చేయమని అవనాక్షమ్మను కోరుకుందట. శ్రీనివాసుడు పద్మావతులకు పెళ్లి నిశ్చయమయ్యాక వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. పద్మావతి ఈ ఆలయంలో గౌరీ వ్రతం చేసిందట. పరిణయం తరువాత వాళ్ళిద్దరూ తిరుమలకు వెళుతూ అమ్మవారిని దర్శించుకున్నట్లు పద్మావతి పరిణయం గ్రంథంలో ఉంది. అవనాక్షమ్మ ఆలయంలో ఎన్నో విగ్రహాలు దర్శనమిస్తాయి. గర్భగుడిలో అమ్మవారి చిన్న విగ్రహంతో పాటు పెద్ద విగ్రహం, శాకంబరీదేవి విగ్రహం, వేప చెట్టు కింద గణపతి విగ్రహం, ఆలయం వెనుక నాగాలమ్మ విగ్రహాలు ఉన్నాయి. ఆలయం ముందు భాగంలో 2 పెద్ద రాతి స్తంభాలున్నాయి. వీటి మధ్యలో భారీ గంట ఉండేదట. శక్తి స్వరూపిణి అయిన అవక్షి అమ్మవారు నిలువెత్తు విగ్రహం అతి భయంకరంగా ఉంటుంది. రాక్షస సంహారిణిగా అమ్మవారు దర్శనమిస్తారు. యుద్ధంలో కత్తి డాలు ధరించిన రాక్షసుని కుత్తికపై కాలు ఉంచి వానిని సంహరిస్తున్న శ్రీ శక్తి స్వరూపిణి చంద్రమూర్తి అమ్మవారికి 10 చేతులున్నాయి. అభయవరద హస్తాలుగా క్రింది చేతులున్నాయి. మిగిలిన 8 హస్తాలలో వివిధ రకాలైన ఆభరణాలు ధరించి ఉంటుంది. అవక్షమ్మ అమ్మవారు ఆ ఆభరణాలను త్రిమూర్తుల వద్ద నుంచి మహిషాసుర మర్దనానికి గ్రహించిందని కలకత్తాలోని శ్రీరామకృష్ణులు అర్చించిన కాళీమాత కంటే కూడా ఉగ్రరూపిణి అని కొందరంటారు. ఆలయంలో నిత్య పూజలు చేసే పూజారి సైతం ఆలయంలో ఒంటరిగా అమ్మవారి వద్ద ఉండాలంటే భయపడతారనే విషయం ఇక్కడి వారు చెబుతుంటారు. అవనాక్షమ్మ ఆలయ సమీపంలోనే అగస్త్యేశ్వరాలయం ఉంది. దీన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినారట. ఈ ఆలయాన్ని ఆకాశరాజు అభివృద్ధి చేశాడు. ఆ గుడిలోని అమ్మవారిని మరకతవల్లి అంటారు. సాధారణంగా శివాలయాల్లో ముందు శివలింగం, దానికి ఎడమవైపు అమ్మవారు ఉంటారు. కానీ ఆలయంలో మొదటి అమ్మవారి విగ్రహం ఉండి
ఆ తరువాత స్వామి విగ్రహం ఉండటం విశేషం. పద్మావతీదేవికి ఒకానొక సమయంలో జబ్బు చేసిందట. అప్పుడు అగస్త్య మహర్షి సూచన మేరకు ఆమె ఇక్కడ రుద్రాభిషేకం చేయించగా వ్యాధి నయమైనట్లు వెంకటాచల మహత్యంలో ఉంది. నారాయణవనం తమిళనాడుకు అతి సమీపంలో ఉండడం వల్ల తమిళ ప్రజల సంఖ్యలో ఇక్కడకు వచ్చి పొంగళ్ళు పెడతారు. జంతు బలులు నిషేధమే అయినా జరుగుతూ ఉంటాయి. మంగళవారాలు, శుక్రవారాలు భక్తులు పెద్ద ఎత్తున నిమ్మకాయల మాలలతో పూజలు చేస్తారు. ఉగ్రరూపిణి అయిన అవక్షమ్మ చల్లని చూపులు భక్తులకు అనేక శుభాలనిచ్చి ఆదరిస్తుందని, అందుకే ఈ గ్రామ దేవతను కేవలం ఆ గ్రామ ప్రజలే కాకుండా విశేషంగా ఇతర ప్రాంతాల వారు దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఈ అమ్మవారికి పూజలు చేస్తే వివాహం కాని వారికి వివాహం అవుతుందని, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. అమ్మవారికి ఏటా 18 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఏటా అక్టోబరులో తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పుడు ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి.